సో మీకు బడ్జెట్ 90% మీరు పథకాలకే ఇచ్చేస్తే, మొన్న నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఆలోచిస్తున్నప్పుడు నిజంగా అనిపించింది సార్. చంద్రబాబు గారు పోయినసారి మనకి పసుపు కుంకుమ కింద ఆల్మోస్ట్ ఎంత 30,000 కోట్ల ఎంతో రిలీజ్ చేశారు కదా, 20,000 కోట్ల ఎంతో రిలీజ్ చేశారు. మన పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇవ్వాల్సింది ఎంతంటే 33,000 కోట్లు. అయ్యే డబ్బులు పెట్టుకుంటే ఒక పోలవరం అయిపోదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేదలకు పెన్షన్ ఇస్తున్నాను, అయ్యిస్తున్నానని ఎన్నో వేల కోట్లు ఇస్తున్నాడు. అయ్యే వేల కోట్లు కనుక మనం అందులో సగం తీసినా సరే ఈ రోజు అమరావతి అయిపోయేది కదా, పోలవరం అయిపోయేది కదా, ఎంతో అభివృద్ధి శ్రీకాంత్ చెందేది గారు, కదా. నేను ఇంక పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. పార్టీలకు అతీతంగా ఒక విషయం చెప్తాను. ఈ పథకాలు ఉచితాలు ఎన్ని ప్రజల ప్రాణాలు తీయడం కానీ తీయడం తప్ప ఇంకేం లేదు. ఈ పథకాలు లేకుండా హెల్త్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ ఈ మూడు చేసుకుంటే రైతన్న పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకు అందిస్తే మొత్తం గ్రామాలన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయితే సార్. మీరు పథకాలు ఇస్తారు, రకరకాల మీరు తాయిదాలు ఇచ్చినప్పుడు కూడా రైతు తన పండించినటువంటి పంట మార్కెట్ యార్డ్కి తీసుకురావడం అసంభవమైంది. వీళ్ళు ఈరోజు పథక వీళ్ళు పథకాలు ఇచ్చేసి ప్రజలను సోమరపోతులు చేస్తున్నారు, మననేమో ముందుకెళ్ళనీయకుండా ఇంకా వెనక్కి లాగుతున్నారు సార్. సో డెఫినెట్గా ఏంటంటే మనకి వచ్చే 5 సంవత్సరాల్లో మాత్రం ప్రభుత్వ పథకాలకి వ్యతిరేకంగా మాత్రం ఒక ఉద్యమమే రావాలి. ఉద్యమం వస్తే తప్ప ఈ ప్రభుత్వం నేను ఒక పిల్ల వేయబోతున్నాను సార్. ఇప్పుడు నేను ఒకటి ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలు చేస్తున్నాను. ఏ విధంగా ఎన్నికల కాంటెస్ట్ చేయాలా, ఎన్నికల ఇప్పుడు రాజ్యాంగంలో సామాన్యుడు సైతం పార్లమెంటు సభ్యుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు అని చెప్పేసి మన రాజ్యాంగంలో లిఖితమైనటువంటి నగ్న సత్యం అది. కానీ అది ఏ విధంగా అమలు జరుగుతుంది? ఈ రోజు ఎన్నికలు పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యే ఎన్నికలు పోటీ చేయాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు కావాలి సార్. ఏడుకెళ్ళి ఇస్తాడు సామాన్యుడు, ఏడకొట్లాగా చేస్తాడు. ఇంకోటి ప్రజాప్రతినిధి 100 కోట్లు పెడితే నీకు 100 కోట్లు రిటర్న్ ఏడుకు వస్తాయి? నీకు ఏం లాభం ఉందని 100 కోట్లు పెడుతున్నావు? నీకు వచ్చే జీతం 1,00,000 కదా. ఆ 1,00,000 జీతానికి 100 కోట్లు ఎందుకు పెడతావు? ఓ 10 కోట్లకు బ్యాంకులో పడేస్తే నీకు 10 లక్షలు వస్తాయి కదా, తిని పండుకోవచ్చు కదా. నువ్వు ఏ ఉద్దేశంతో 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు అలా? ఎన్నికల కమిషన్ కూడా గుడ్డిగా ఒక ఎన్నికల ఖర్చు అనేది 40 లక్షలు 25 లక్షలు డిసైడ్ చేస్తుంది. 25 లక్షలు వాళ్ళ బండ్లో పెట్రోల్ కాదు, నామినేషన్ దాఖలు చేసే రోజు వచ్చినటువంటి కార్యకర్తలు వెహికల్స్ లో పెట్రోల్ కూడా సరిపోవాలి. వాస్తవాలకు చాలా దూరంగా ఉండి ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర స్థాయి సిబ్బంది ఉంటది, కానీ గ్రౌండ్ లో మొత్తం క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఎన్నికల కమిషన్ కు ఉండదు. మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిబ్బంది పైనే ఆధారపడి ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ డీలిమిటేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళకు అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకోండి, అదే నివేదిక ఎన్నికల కమిషన్కి ఇస్తే ఎన్నికల కమిషన్ కూడా అదే ఆమోదిస్తుంది. ఇది ఒక పెద్ద బ్లండర్ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ కి మొత్తం స్వయం ప్రాతిపదిక దానికి ఉన్నప్పుడు క్షేత్రస్థాయి యొక్క సిబ్బంది కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన డిపెండ్ అయి ఉండకూడదు వాళ్ళు. ఈ విషయం ఒకటి. ఇంకోటి, ఇంత అంగులు ఆరుబాలతో ప్రచారాలు చేస్తున్నారు, దీనికి ఖర్చు లక్షల కోట్లు అయిపోతుంది. దానికి స్వస్తి చెప్పి నియోజకవర్గంలో కేవలం ఒక 4 సార్లు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్లో కామన్ ప్లేస్ లో 4 సార్లు ప్రతి ఒక్క పార్టీ ఎంతమంది అభ్యర్థులు ఉంటారో అంతమంది అభ్యర్థులకు 10 నిమిషాలు వాళ్ళ యొక్క మేనిఫెస్టో చెప్పడానికి అవకాశం ఇచ్చేయాలా. అక్కడ ప్రజలందరూ కూడా నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలందరూ గుమ్ము కూడా జరుగుతుంది. ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అక్కడ ఉండాలా. వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క సర్వేలెన్స్ లో వీళ్ళు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టో వాళ్ళు చేయాల్సింది ఏంది, చేయలేదు ఏంది ప్రజలకు చెప్పుకునే విధంగా ఉంటుంది. అమెరికా లాగా ఈ యొక్క వాల్ పోస్టర్లు అతికించడము, వీధులు తిరగడము, ఇంత హోర్డింగ్ వేయడము, ఇవన్నీ ఖర్చు నుంచి తప్పుకుంటారు. అప్పుడు ఖర్చు అవసరం ఉండదు. ఇంకోటి, ప్రచారం చేయాలంటే కేవలం హ్యాండ్ బిల్స్ పంచాలా, అది కూడా అభ్యర్థి ఎంబడు ఒక 20 మంది కంటే 21 కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళే 20 మంది తిరగాల. వాళ్ళకి ఐడి కార్డు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఏజెంట్ లాగా ఇస్తారో అదే ఎలక్షన్ కమిషన్ 20 మంది కంటే ఎక్కువ కూడా తిరగనికే పర్మిషన్ ఇవ్వకూడదు. అప్పుడు సామాన్యుడు కూడా ఎలక్షన్ లో నిల్చుంటారు. ఈ లంచగొండులు, భూ కబ్జాదారులు, ఈ రౌడీ షీటర్లు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు ఎలక్షన్ లో నిల్చోరు. అప్పుడు ఈ యొక్క ఎలక్షన్ సిస్టమ్ అనేది ప్రక్షాళన అవుతుంది. అప్పుడు చూద్దాం సార్. దీని మీద ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దృష్టి సాధించాలా. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్ వేయబోతున్నా. ఖచ్చితంగా దానికి ఇస్తా. ఈ ఉచితాలన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు సార్? ఈ ఉచితాలు పొలిటికల్ పార్టీలు ఉచితాలు ప్రకటించి
వాళ్ళు గెలవడానికి ఉచితాలు ప్రకటిస్తున్నారు. వాళ్ళు గెలవడానికి ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఉచితాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ పార్టీ కార్పొరేట్ ఫండ్ నుంచి, ఎలక్ట్రల్ బాండ్ నుంచి ఇవ్వట్లేదు కదా. ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ ఖజానాన్ని మీరు కుదవబెట్టినట్టే కదా. ఇది ప్రభుత్వ ఖజానా పైన హామీలు ఇవ్వడానికి మీరు ఎవరు? ఐఎమ్ రైట్ అండ్ రాంగ్? ప్రభుత్వ ఖజానా నుంచి మీరు వాళ్ళకి హామీలు ఇస్తున్నారు మీ పార్టీ గెలవడానికి. అంతే కదా. ఒక వర్గం ప్రజలు నేను ట్యాక్స్ కడుతున్నా సార్, నేను రకరకాల ట్యాక్స్ కడుతున్నా. నేను ఒక హాస్పిటల్ నడుపుతుంటూ 9 రకాల ట్యాక్సులు కడుతున్నాను. నేను మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఈ డ్రైనేజ్ ట్యాక్స్ కడుతున్నాను, బయోమెడికల్ ట్యాక్స్ కడుతున్నాను, రకరకాల 9 రకాల ట్యాక్సులు నేను కడుతుంటే ఒక వర్గం ప్రజలు ఏది ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ కట్టే స్తోమత వాళ్ళకి లేదు, ట్యాక్స్ నుంచి వాళ్ళు మినహాయింపబడ్డారు, మళ్ళీ పథకాలు వాళ్ళకి ఇస్తుంటే నేను కష్టపడి ఒకరిని మెచ్చాలా? ఇదెక్కడ న్యాయం అండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ఈ ఉచితాలు ఇవన్నీ కూడా బంద్ చేసి మీరు ఇవ్వండి, ఉచితం ఇవ్వండి, ఉచితంగా హెల్త్ ప్రొవైడ్ చేయండి, వైద్యం ప్రొవైడ్ చేయండి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి కొనండి, వాళ్ళు అడిగిన రేట్ ఇవ్వండి. అప్పుడు రాష్ట్రం దేశం సస్యశ్యామలం అవుతుంది, ఈ కరప్షన్ అనేది పోతుంది. ఇది జరిగినంత వరకు ఈ దేశం బాగుపడదు సార్, ఈ రాజకీయ వ్యవస్థ కూడా బాగుపడదు. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇదేంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఇచ్చేది ప్రజల డబ్బులు, వాళ్ళ జేబులో డబ్బుల నుంచి తీసి ఇవ్వట్లా. సో ప్రజల డబ్బుల్ని ప్రజలు అభివృద్ధి చెందడానికి వాడుకోకుండా ప్రజల్ని ఎక్కడికక్కడ ఇంకా నిలవరించడానికి వాడుతున్నారు వాళ్ళు. మన ప్రభుత్వ ఖజానా మీద మీరు హామీలు ఏమైందండి? ఇది ఎక్కడ విడ్డూరం ఇది? మీ జోబులో ఉన్న డబ్బులకు నేను పంచిపెడతా అంటే మిమ్మల్ని దోసుకున్నట్టే కదా, ప్రభుత్వ ఖజానా దోషిపెట్టినట్టే కదా వాళ్ళందరికీ. ఇప్పుడు నేను హామీలు ఇస్తా సార్, నా జోబులో డబ్బులు నేను హామీ ఇస్తా, నేను నలుగురికి అన్నం పెడతాను, నలుగురికి బట్టలు కొనిస్తాను, మీకు ఇది చేస్తా అని చెప్పి నా జోబులో నా పర్సులో ఉన్న నా పర్సు కెపాసిటీ బట్టి నేను ఇస్తా కదా. మీ జోబులో డబ్బులు తీసుకొని మీ జోబులో డబ్బులు మీద ₹1,00,00,000 ఉంటే మీ ₹1,00,00,000 డబ్బులు చూసి డబ్బుల మీద నేను వేరే వాళ్ళకి హామీ ఇవ్వగలుగుతానా? ఎంత మాత్రం కరెక్ట్ అది? దీన్ని ఒకసారి ఆలోచించాలా, మేధావులు విశ్లేషకులు ఆలోచించాలి దీనిపైన. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటే సార్ రేపు దేశం సర్వనాశనం అయితే సార్. మీరు 100 ఇస్తే మేము 200, వాడు 1000 ఇస్తే మేము 2000, నేను 2000 ఇస్తే నువ్వు 4000, నువ్వు ఒక్కరికి ఇస్తే నేను ముగ్గురికి. ఎగ్జాక్ట్లీ అదే కదా ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి సార్. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? తెలుగు దీనికి అర్థం ఎక్కడ పోతుంది? దీని ఫుల్ స్టాప్ ఎక్కడ అవుతుంది సార్? అదే చంద్రబాబు 2,000 ఇస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి 3,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు 4,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? మీ 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 పిల్లలకే కాదు ఆల పిల్లలకు కూడా ఇస్తాము, లేకపోతే మీ పక్కింటి పిల్లలకు కూడా ఇస్తాము అని చెప్పి ఇంకో ఏదో పథకం తీసుకొస్తారు. ఒక సామాజిక వర్గంలో డజన్ల పిల్లలు ఉంటారు, 3-4 భార్యలు ఉంటారు. ఏం చేయాలి అప్పుడు? నెలకు లక్షల రూపాయలు ఆ కుటుంబానికే పోతాయి కదా, వాళ్ళు పనిచేసే అవసరం ఉన్నాయిగా. దీని మీద ఆలోచన చేయాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక దేశ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను నిస్వార్థంగా కోరుకుంటున్నాను. నా దేశం బాగుపడాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నా యొక్క భావన వ్యక్తం చేస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ బిహాఫ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ నాకు మాట్లాడడానికి నా పొలిటికల్ పార్టీ ఏ పార్టీ అయినా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, ఓ లిమిటేషన్ ఉండొచ్చు. అండ్ బిహాఫ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కాకుండా ఆఫ్ ద రికార్డ్ నేను మాట్లాడుతున్నా, ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుతున్నా. ఇది ఒక ఆవేదన చెందాల్సిన విషయం ఇది. యా డెఫినెట్ గా సార్. ఎందుకంటే నాకు గ్రౌండ్ లెవెల్లో తిరిగితే అర్థమైంది ఏంటంటే ప్రజలు కూడా ఈ ప్రజాకర్షక పథకాల మీద అంత ఇంట్రెస్ట్ గా లేరు. వాళ్ళల్లా చూసేది ఏంటంటే నిజంగా ఎవరి పాలనలో అయితే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సంపూర్తిగా పని దొరుకుతుందో, ఎవరి పాలనలో అయితే వాళ్ళ సంక్షేమ ప్రాపర్ గా ఉండగలుగుతారో అన్నదే చూస్తున్నారు. వాళ్ళు అడిగేది అలా ఏంటంటే మంచి ముందు అడుగుతున్నారు ప్రజలు. అలాగే వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే బేసిక్గా ఇసుక మనకి తరలించకుండా ఉండాలి, ఇసుక ఫ్రీ ఇసుక ఇవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళకి పని కావాల్సి వచ్చే పనులే అడుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు గారు ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు కోటేస్తున్నాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోటేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు లేరు సార్. శ్రీకాంత్ గారు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క పని వాతావరణాన్ని పరిరక్షించాలా, దేశంలో యొక్క సహజ వనరులను పరిరక్షించాలా, ప్రజల యొక్క ప్రాణాలని మానాలని
పరిరక్షించాలా, ప్రజలకు ఆస్తులను పరిరక్షించాలా, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అదే కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలా. రైతులు పండించిన పంటకు సరైన సమయంలో కొనుగోలు చేయాలా. రైతు ఒక అకారణంగా ప్రకృతి విపత్తు వల్ల రైతు మోసపోతే రైతుకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా. ఎంబడే రైతుకి వెళ్ళి సహాయం చేయాలా. ఇంత చేస్తే చాలు సార్. ప్రభుత్వం ఏం చేయని అవసరం లేదు సార్. తలలో ముద్ద కలిపి నోట్లో పెట్టని అవసరం లేదు. అలా చేస్తూ పోతుంటే ప్రజలు ఇంక వేరే కూడా అడగమంటారు, తినేసిన తర్వాత కడుగుమంటారు. అదే అది ఆడికి వస్తుంది కథ తర్వాత. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఇది మనం ఒక రెగ్యులర్గా టాపిక్స్ తీసుకుందాం. అలాగే ప్రజలు కూడా ఎంత చైతన్యం అవుతారో, ఎందుకంటే లేకపోతే వాళ్ళ భవిష్యత్తే నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇచ్చుకుంటా పోతే ఏంటంటే మనకు అంధకారమే మిగులుతుంది. సో దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉండాలి. చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.